రామచంద్ర నాయక్ గారు పదే అడుగుతున్నారు. నాది గిరిజన ప్రాంతం, ఇక్కడ మా గిరిజనులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇల్లు తప్పకుండా ఇయ్యాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నన్ను పదే అడుగుతున్నారు. రెండో విడత రేపు ఏప్రిల్లో ఇస్తున్నాం. అది రెండో విడత కాకుండా మూడో విడత ఇస్తాం, నాలుగో విడత కూడా ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీది, నాది, ఈ ప్రభుత్వాన్ని. అంతేకాదు పట్టణ ప్రాంతంలో చాలా మంది పేదోళ్ళు పొట్టగొట్టు కోసం ఈ టౌన్ ప్రాంతాల్లోకి వచ్చి నివసిస్తున్నారు. కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా లేవు. ఇళ్ల స్థలాలు లేకుండా ఇల్లెట్లు ఇస్తామనేది కొంతమంది ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఈ వేదిక మీద నుంచి రామచంద్రన్నకి చెప్తున్నాను, ఆ శాఖ మంత్రిగా అధికారులకు కూడా ఆదేశిస్తున్నాను, ఎక్కడైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యోగ్యమైన భూమి ఉందో పట్టణాలలో ఆ యోగ్యమైన భూమిని గతంలో తీసుకొని నిరుపేదలకి తప్పకుండా ఇవ్వాలని కూడా రెవెన్యూ అధికారుల్ని ఈ వేదిక మీద నుంచి ఆదేశిస్తున్నాను. వాటిని ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అర్హులైన పేదవాళ్ళకి మనం అనుకున్నట్టు 72 గజాల చొప్పున వాళ్ళందరికీ కూడా లిస్ట్ ఫైనల్ చేసి ఇవ్వాలని అధికారుల్ని ఆదేశిస్తూ, ఈ పేదవాళ్ళ ప్రభుత్వం కావాలని ఆనాటి మీ అందరి కష్ట ఫలితంతో తెచ్చుకున్నాం. కళ్ళబల్లి మాటలతో అనేక మంది మారు వేషాలతో మీ దగ్గరకు వస్తారు. ఏ వేషంలో వచ్చినా మీరు నిగ్గదీయండి, నిలబెట్టండి. ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉన్న ఈనాటి ప్రభుత్వాన్ని ఈ రాబోయే 2-3 రోజుల్లో వచ్చే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా చల్లనైన మనసుతో